వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు తుఫానులు ఇతర ఇబ్బందులు వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని వ్యక్తికి అధికారం పోయేసరికి రైతులు గుర్తుకొస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో వ్యవసాయ శాఖకు తాళం వేశారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత 18 నెలల్లో ఎంతో మేలు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ రోజు నువ్వు పాత్రికేయుల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రైతులకి దగా చేశాడు, రైతులకు మోసం చేశాడు, రోడ్డు మీద పడేశాడని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఆ శాఖ తాళం వేశావు. రైతులు వ్యవసాయం చేయడానికి అవకాశం లేక రైతు హాలిడే కూడా ప్రకటించినటువంటి రోజులు నీ హయాంలో చూశాం. రైతు ధాన్యం పండిస్తే ధాన్యం కొనే నాదు ఉండేవాడు కాదు. ఒకవేళ ప్రజలు చేస్తే ధాన్యం కొంటే 7 మాసాలు 8 మాసాలు డబ్బులు ఇచ్చిన సందర్భాలు లేవు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ధాన్యం కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 48 గంటలు టైం పెట్టినా మీరు ఒకసారి కనుక్కోండి. రైతు దగ్గరికి వెళ్ళి 4 గంటల్లోనే రైతుకి ధాన్యం కొని డబ్బులు వేస్తే ఎక్కడికి వెళ్ళినా రైతు చాలా ఆనందంగా ఈరోజు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నాను. అంటే అసలు ఏదైతే వ్యవసాయంలో ఈ క్రాప్ చేయలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రికార్డు చూసుకో. ఏ మండలానికే నెల్లు, ఏ ఊరికే నెల్లు, నీలాగా ఈ క్రాప్ అని చెప్పి 55-65% కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్తో 5 రోజులు 6 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, 100% ఈ క్రాప్ చేయమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 105% మొత్తం ఈ క్రాప్ చేసి ఈ దేశంలోని ఒక ఆదర్శంగా ఈ క్రాప్ చేస్తే అసలు ఈ ప్రభుత్వం ఈ క్రాపే చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. నువ్వు పెట్టావు ప్రతి ఊర్లో దిష్టి బొమ్మలాగా సగం బిల్డింగులు కట్టి రైతు సేవా కేంద్రాలు పెట్టావు. దానికి ఒక డైరెక్షన్ లేదు. రైతు సేవా కేంద్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో తెలియదు. ఆ ప్రదేశంలో ఏ పంటలు పెడుతున్నారో తెలియదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలని స్ట్రెంగ్తన్ చేసి ఈరోజు మళ్ళీ ఇంకొక అబద్ధం. నేను ఉండేటప్పుడు ధరలు తగ్గిపోతే 7,700 కోట్లు ఖర్చు పెట్టి నేను పంటలు కొన్నానని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాను.